అందరికీ నమస్కారం. దొమ్మర్లను గిరిబలిజగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో నెంబర్ 5 మీద ఈరోజు స్టే ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రభుత్వ పెద్దలకి, రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. జీవో నెంబర్ 5ని పూర్తి స్థాయిలో రద్దు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. గిరిబలిజ పేరు మీద దొమ్మర్లను కలపటాన్ని మేము చాలా తీవ్రంగా వ్యతిరేకించాం. సంబంధం లేని వర్గాన్ని తీసుకొచ్చి బలిజల్లో చేర్చడం సహేతుకం కాదని, బలిజ కాపు వర్గాలను అవమానించటమేనని రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటా ఉన్నాను. అదేవిధంగా గిరిబలిజ జీవో నెంబర్ 5కి రద్దులో భాగంగా రాయలసీమ ప్రాంతంలో తీవ్రమైన నిరసనలు కొనసాగాయి. కర్నూలు, అదేవిధంగా నంద్యాల, అనంతపురం, కడప, చిత్తూరు, పుట్టపర్తి ప్రాంతాల్లో, తిరుపతి లాంటి ప్రాంతాల్లో, అదేవిధంగా ఒంగోలులో అయితే పెద్దలు సంజీవ్ నాయకత్వంలో ప్రతి మండలానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే సిస్టంలో అన్ని మండలాలు కూడా అక్కడ వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది. ఈ విధంగా పూర్తి స్థాయిలో రాయలసీమ అంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరిగాయి. నాతో పాటుగా రాయలసీమ పర్యటనలో శ్రీకృష్ణదేవరాయ కాపు ఉద్యోగ జేఏసీ కన్వీనర్ సోమరౌతు రామకృష్ణ గారు పాల్గొన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కాపు ఉద్యోగులు పూర్తి స్థాయిలో మద్దతు తెలపటం, అదేవిధంగా ప్రత్యేకంగా టీచర్లు ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవటం, ప్రత్యేకంగా కాపు టీచర్లకి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా విన్నవించుకుంటా ఉన్నాను. ఏదైతే బలిజ కాపు వర్గాల సమస్యలు ఉన్నాయో, దశాబ్దాల కాలం నుంచి పెండింగ్లో ఉన్నాయి. బీసీ రిజర్వేషన్కి సంబంధించిన అంశం కానీ, కాపు కార్పొరేషన్ నిధులకు సంబంధించిన అంశం, అదేవిధంగా దామాషా ప్రకారం బలిజ కాపు వర్గాలకి నామినేటెడ్ పోస్టుల్లో ప్రత్యేకంగా అవకాశం ఇవ్వాలని, న్యాయం చేయాలని, కాపు ఉద్యోగులకి పోకల స్థానాలు లేకుండా ఉన్నాయి, ఉద్యోగులకి న్యాయం చేయాలని చెప్పి ఈ సమస్యలన్నిటి మీద కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని జేఏసీ పక్షాన కలిసి మళ్ళా విన్నవించుకుంటాం. మేమంతా కూడా తప్పనిసరిగా బలిజ కాపు వర్గాల సమస్యల్ని తీర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కోరుతూ, గిరిబలిజ పేరు మీద ఏదైతే జీవో నెంబర్ 5 మీద స్టే ఇచ్చినందుకు గాను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా లోకేష్ గారికి, మంత్రి సవిత గారికి, సానా సతీష్ గారికి, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ కార్యదర్శి సత్యనారాయణ ఐఏఎస్ గారికి రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులు, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఐపీఎస్లు దీనికి సంబంధించి గిరిబలిజని నిలుపుదల చేయాలని, జీవోని రద్దు చేయాలనుకున్న నేపథ్యంలో పెద్దలు రామ్మోహన్ గారు కానీ, కేఎన్ కుమార్ గారు కానీ, మంగబాబు గారు కానీ, చక్రపాణి గారు కానీ, అదేవిధంగా పెద్దలు మాజీ హైకోర్టు న్యాయమూర్తి భవానీ ప్రసాద్ గారు లాంటి పెద్దలంతా కూడా దీని మీద ఆలోచన జరిపారు. వీరందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, తప్పనిసరిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బలిజ కాపు వర్గాల యొక్క సమస్యల్ని పూర్తి స్థాయిలో తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉండటానికి ప్రధానమైన కారణం బలిజ కాపు వర్గాలు. తద్వారా రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు, తద్వారా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది. తెచ్చిన ఘనత బలిజ కాపు వర్గాలు కాబట్టి సానుకూల వాతావరణంలో న్యాయబద్ధమైన కాపు వర్గాల కోరికల్ని, సమస్యల్ని తీర్చాలని చెప్పి మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని విన్నవించుకుంటూ, గిరిబలిజ జీవో నెంబర్ 5 మీద స్టే ఇచ్చినందుకు గాను కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా రాష్ట్ర కాపు జేఏసీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను.